Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the Digital Class Notebook ఛానల్. ఇవాళ మనం క్వాంట్లోని ఎస్బీఐ అండ్ ఐపీఎస్ పీఓ లెవెల్ ప్రిలిమ్స్ లెవెల్ మాక్ పేపర్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, మీరు నా క్లాస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం మాక్ పేపర్ 1 చూడబోతున్నాం. ప్రిలిమ్స్ లెవెల్ పీఓ లెవెల్ మాక్. ఇది మోడరేట్ లెవెల్లో ఉంటుందండి. ఇది మోడరేట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, సింప్లిఫికేషన్స్ లో 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాము. నెంబర్ సిరీస్ లో 5 అండ్ 2 డిఐస్ అండి. ఒకటి డబుల్ పై చార్ట్. ఓకే, 2 డిఐలు, ఒకటేమో డబుల్ పై చార్ట్, ఇంకోటేమో బార్ గ్రాఫ్ మీద, ఇంకోటి క్వాంట్లోని కొన్ని క్వశ్చన్స్. అవి 6 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, లెట్స్ గెట్ టు ద సింప్లిఫికేషన్స్ ఫస్ట్. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. 6 2 12, 6 36, 6 7 42, 2 1 2 9 18, 2 8 16. So 7 into 98 plus 3 square 9, 2 plus 1 3, 9 5 14. So 243. So 7 8 56, 7 9 63, 7 9 63, 63కి 5 కలిపితే 68, 686 ప్లస్ 9, 9 6 15, 9 6 96 లకి వెళ్ళి 243 తీసేస్తే 695 లకి వెళ్ళి ఇక్కడ 2 9 minus 5 452, 452 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ గెట్ టు ద సెకండ్ క్వశ్చన్. 64 by 100 into 55 by 100 into 850 కదా. సో 5 1 1, 5 2 10, 4 5 20, 4 5 20, 4 1 4, 5 6, 4 6 24, 4 6 24, 0 cancel, 5 2 10, 5 1 5, 5 7 35, 2 1 2 8 16, ఓకే, 5 1 5 ప్లస్ 3 అంటే 5 6 30, 1.6 into 11 into 17 మైనస్ 9 1 చేసుకుంటే ఇక్కడ 9 1 9.92 18, 1.2 స్క్వేర్ రూట్ 4 స్క్వేర్ 16 స్క్వేర్ రూట్ 4 కాబట్టి సో మైనస్ 1.2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 16 వచ్చేసి 4 కాబట్టి నేను దీన్ని 4x అనుకుంటా. సో 11 టేబుల్ 17తో మల్టిప్లై చేసుకుంటే 7 ప్లస్ 1 8 అండ్ 1 1 ఇంటూ 1.6 కాబట్టి 7 6 42, 8 6 48, 52, 5 6 1 6 plus 5 11, 1 7 1 8 1 1 so 299.2 299.2 minus 1.2, this is 0 8 9 2980, 298 equal to 4x అయితే 4 1 4 6 24, 4 7 4 5 4 6 24, 4 7 28, 4 4 16, సో 74 సంథింగ్ అంటే 74.5 ఆప్షన్ 2. ఓకే, 34 ప్లస్ 14, 4 ప్లస్ 4 సింపుల్ ఇక్కడనే క్యాలిక్యులేట్ చేద్దాం. 4 plus 4 8, 8 plus 3, okay, power to the power of 4,
4 ప్లస్ 4 8, 8 మైనస్ 7 1, 1 ప్లస్ 3 4, అంతే కదా. 3 ప్లస్ 1 4, 4 మైనస్ 4 0, 0 ప్లస్ 1 1. సో 14 to the power of 4 ఈక్వల్ టు x ఇంటూ 133 by 19. 19 1 జా 19, 19 7 జా 133. సో ఇది 3 క్యూబ్, ఇది 3 క్యూబ్. సో నేను ఈ 14 ని ఎలా రాసుకుంటా అంటే 7 to the power of 4 ఇంటూ 2 to the power of 4 ఈక్వల్ టు 19 7 జే కదా 133, ఇది 7 క్యూబ్, ఇది 7 క్యూబ్. సో 7 క్యూబ్ x ఇంటూ 7 క్యూబ్. ఇక్కడున్న క్యూబ్ ని ఇక్కడున్న పవర్ 3 ఇక్కడున్న దాన్ని ఇటు పంపించి క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు ఎంత మిగులుతుంది? 7 to the power of 1 ఇంటూ 2 to the power of 4, అంతే కదా. 2 power of 4 ఎంత? సో 2 to the 4 16, 16 ఇంటూ 7, 16 7 జా 112. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 729. 27 స్క్వేర్ 729 కదా. 27 స్క్వేర్ 729 మైనస్ 8 స్క్వేర్ 64. 27 స్క్వేర్ 729 మైనస్ 8 స్క్వేర్ 64. 8 స్క్వేర్ 64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 361. 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 19 ఈక్వల్ టు x మైనస్ 25. సో 27 ప్లస్ 19 46 అవుతుంది. 46 మైనస్ 64, 46 మైనస్ 64 అంటే 64 18 మైనస్ 18 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 25. ఏదన్నా ఒకదాని ఇటు పంపించుకుంటే మనకి ఎంత అవుతుంది? ఎక్స్ వాల్యూ 7 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 50% అంటే ఎంత? 1/2. 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1296. 35 స్క్వేర్ 1 2 5 33 36 స్క్వేర్ 1296. 36 స్క్వేర్ మైనస్ 25 ఇంటూ 14. 25 10 జా 250, 250 4 5 జా 20, 4 2 జా 8 9 10. సో మొత్తం 350. ఓకే, 350. 350 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7 5 7 6 జా 42, 6 3 18 90, 322 మైనస్ 350. 2 1 జా 2 18 జా. సో 18 మైనస్ 350. ఇటున్న మైనస్ 322ని దీని కిందికి తీసుకొస్తే అప్పుడు ఇది యాడ్ అవుతుంది కదా, అంటే ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు దీని కింద పెడితే నెగిటివ్ సబ్ట్రాక్ట్ చేస్తే 8 4 మైనస్ 2 2, 3 మైనస్ 2 1, 1 మైనస్ 18, 128 మైనస్ 18, 0 1 1. ఇటు ఉన్న అప్పుడు మైనస్ 110, మైనస్ 110 అండి. ఇది ఆప్షన్ ఏ. ఓకే, వాట్ షుడ్ బి కమ్ ఇన్ ద ప్లేస్ ఇన్ ద ఫాలోయింగ్ ఆఫ్ నెంబర్ సిరీస్? మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఇది. సో 98 101, 110, 174, 799. ఇక్కంచెలు ఇక్కడికి చూసుకుంటే గ్యాప్ అనేది తక్కువ ఉంది, కానీ ఇక్కంచెలు ఇక్కడ చూసుకుంటే గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. సో జంపింగ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ముందు మనకి ఇక్కంచెలు ఇక్కడికి ఫస్ట్ 3 డిజిట్స్ చూసుకుంటే గ్యాప్ అనేది చాలా క్లోజ్ గా ఉంది కాబట్టి మనం ఫస్ట్ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ చూసుకుందాము. ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ 98. ఓహో, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? ఓకే,
క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కంచెలు ఇక్కడికి చూసుకుని తెలీదు, ఇక్కంచెలు ఇక్కడికి తెలీదు, ఇక్కంచెలు ఇక్కడికి ఎంత 101 ఎంత 9 ఉంది. ఇక్కంచెలు ఇక్కడికి 110 తీసేస్తే 4, 7 - 1 6 64. ఇక్కంచెలు ఇక్కడికి చూసుకుంటే 174, 9 - 4 5, 9 - 7 8 9 2 625. ఇది చూడండి 3 స్క్వేరు 4 క్యూబు 5 to the power of 4 అంతేనా? అంటే ఇది 5 to the power of 4 అనుకుంటే, ఇది 4 క్యూబ్ అనుకుంటే, ఇది 3 స్క్వేర్ అనుకుంటే, ఇక్కడ 2 to the power of 1 రావాలి. 2 to the power of 1 అంటే ఎంత? 2 కదా. సో 98 + 2 ఎంత? 100. అంతేనా? 101లోకి వెళ్ళి అది కాదు, 98 3 స్క్వేర్ అంటే ఇక్కడ 2 to the power of 1 అంటే 101 99 రావాలి. ఓకే, 99 అంటే ఇక్కడ 1 to the power of 0 వస్తుంది. ఓకే, 99 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 124, 132, 159 క్వశ్చన్ మార్క్ 278, 374. ఈ రెండింటికి గ్యాప్ చూసుకుంటే 8, ఇవి రెండింటికి గ్యాప్ చూసుకుంటే 9 8 7 27. సో ఇవి రెండింటి గ్యాప్ ఎంతో మనకు తెలియదు, ఇవి రెండింటి గ్యాప్ ఎంతో తెలియదు, కానీ ఇవి రెండింటి గ్యాప్ చూసుకుంటే ఎంత అంటే 8 - 2 14 2 6. సో 96. సో ఈ రెండు ప్లేస్ మనకి తెలియదు. సో ఈ రెండింటి మళ్ళీ డిఫరెన్స్ చూసుకుందాము, ఎందుకంటే డిఫరెన్స్ తోటే దగ్గర ఉన్నాయి కదా అన్ని నెంబర్స్ అన్ని 124, 132, 159. సో డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటుందని మనం అనుకుంటున్నాం. సో ఎంత? 19. ఒకవేళ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 19 ఆడ్ నెంబర్స్ లో వెళ్దాము, ఏమన్నా ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందో చూద్దాము. 19 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి 21 అంటే 21 తర్వాత 23 తర్వాత 25. సో 27కి 21 యాడ్ చేస్తే ఎంత? ఇక్కడ 48 రావాలి. అండ్ 48 అండ్ 23 కలిపితే అప్పుడు 71 అవుద్ది. 71కి 20 96 కరెక్టే వస్తుంది కదా. సో ఆన్సర్ 159కి 48 అనేది యాడ్ చేస్తే మనకి ఎంత? 9817. సో ఎండ్ ఆఫ్ ద నెంబర్ 7 డిజిట్ తోటి ఉండాలి. సో యూనిట్ డిజిట్ 7 ఉంటే దట్ ఈస్ 207 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 254, 128. ఇమీడియట్ గా నెంబర్ అనేది ఇక్కడ డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడి మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో తప్పకుండా ఇది మల్టిప్లికేషన్ సిరీస్ లోనే ఉంటుంది. సో 254ని ఆఫ్ చేస్తే ఎంత? 2 1 జా 2 2 జా. ఓకే, 254, 128, 129, 259 క్వశ్చన్ మార్క్ 8297 మల్టిప్లికేషన్ మనం కన్ఫర్మ్ చేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ మల్టిప్లికేషన్ లో మాత్రమే హై డిజిట్ వాల్యూ ఫాస్ట్ గా జంపింగ్ ఉంటుంది, హై డిజిట్ వాల్యూ లాస్ట్ గా ఉంటుంది. సో 254ని ఆఫ్ చేద్దాం, అంటే 0.5 తోటి మల్టిప్లై చేస్తే 2 1 జా ఆఫ్ చేస్తే ఎంత?
2 254/2 120 2 2 4 2 7 127 ప్లస్ 128. ఓకే, 128 ఇంటూ 1 అనుకుందాం, 128 అవుతుంది. మరి ప్లస్ 1 చేస్తే 129. ఓకే, ఇప్పుడు 0.5 1. ఇప్పుడు 1 డబుల్ చేయాలి కదా, హాఫ్ డబుల్ చేస్తే 1 అయింది. 1 డబుల్ చేస్తే ఇక్కడ 2 రావాలి. 2 9 18, 2 2 4 5, 2 1 2 258. ఓకే, 258 ప్లస్ 1 259. ఇది కూడా ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చినట్టే. ఇక 2 డబుల్ చేస్తే ఎంత మనకి 4. 4 అంటే 9 4 36, 9 4 36, 4 5 20, 20 ప్లస్ 23 3, 4 2 8, 9 10, 1037 ప్లస్ 1 కలిపితే. సో 1037 is the right answer. Next question, 35 91 158. 35 91 158, 238, 335 క్వశ్చన్ మార్క్. ఎండింగ్ లో ఉంది కాబట్టి మనకి ఇవి చూసుకుంటే కొంచెం దగ్గరనే రిలేషన్ ఉంది కాబట్టి డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్దాం. ఎంత 56, ఇది 56 డిఫరెన్స్ తీసుకుంటే. నెక్స్ట్ ఎంత 67. మరి ఇవి రెండింటిని 8 - 8 0 80. ఎంత 50 ఇక్కడ 2 అక్కడ 5 7 97. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతనో మనకి తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ తెలియాలంటే మళ్ళీ ఇక్కడ డబుల్ డిఫరెన్స్ తీసుకున్నాము. 56 66 వేసుకుంటే 10, కాకపోతే ఇంకో 1 డిజిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది 11 అనుకున్నాం. ఓకే, 67 to 77 10, ఇంకా 3 యాడ్ చేస్తే 13. ఓకే, 80 to 90 10, ఇంకా 7 ఎక్కువ ఉంది కాబట్టి 17. 11 13 17 తర్వాత ఏంటిది 19. ఎట్లా పోతున్నాయి అన్నట్టు ఆడ్ నెంబర్స్ కదా. సో 19, 11 13 17 19. సో 19 అంటే 116 65 11. యూనిట్ డిజిట్ వాల్యూ 1 వచ్చేది ఒకటే ఉంది కదా, ఏముంది అది 451. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 975 717 487 285 111 క్వశ్చన్ మార్క్. సో ఇది చూడండి, ఫస్ట్ డిజిట్ పెద్దది, నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ అనేది పెద్దది, నెక్స్ట్ నెంబర్ అనేది చిన్నది, మళ్ళీ ఇంకా చిన్నది, అంటే డిక్రీజ్ ఆర్డర్లో పోతుంది. డిక్రీజ్ ఆర్డర్లో పోతుంది కాబట్టి పైగా నెంబర్స్లో డిఫరెన్స్ కూడా కొంచెం దగ్గర ఉన్నాయి కదా ఇటు నుండి చూసుకుంటే. సో ఇటు నుండి వద్దాం, మనకి ఇటు నుండి కంటే ఇటు నుండి వద్దాం. ట్రిపుల్ 1కి 285కి మధ్య డిఫరెన్స్ చూడండి, 4 - 174 కదా, అంటే ఇటు యాడ్ చేసుకుంటూ పోదాం. ఇక్కడి నుంచి ఇటు పెరుగుతుంది కదా. సో ఎంత యాడ్ చేస్తే 7 5 12 7 వెళ్ళి 5 తీసి 2. ఓకే, 202 ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడి నుంచి తీసుకుంటే 487 7
-70. సో 230 యాడ్ అయింది. 230 అనేది యాడ్ అయింది. 258 అనేది యాడ్ అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ డబుల్ డిఫరెన్స్ తీసుకుంటే ఇవి రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 28. ఓకే. 28. ఇవి రెండిటి మధ్య ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ కూడా 28. అంటే ఇక్కడ కూడా 28 రావాలి. 28. సో ఇప్పుడు లెక్కకైతే ఇవన్నీ తగ్గుకుంటూ పోతున్నాయి కదా. అంటే 174లోకి వెళ్ళి 28 తీసేస్తే ఎంత? 146. 146లోకి వెళ్ళి 111 తీసేస్తే ఎంత? -35. -35 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్. పై చార్ట్, ఇది డబుల్ పై చార్ట్ అండి. పిఓలో ఎక్కువ డబుల్ పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఇది పిఓ లెవెల్. సో ఫస్ట్ పై చార్ట్ షోస్ ఒక నిమిషం. Okay, the first pie chart below shows the percentage distribution of the total number of tickets sold by each theater out of the total tickets sold by 5 theaters together on Monday. Okay, మొత్తం టోటల్ టికెట్స్ సోల్డ్ బై ద 5 థియేటర్స్ ఎన్ని అండి? 850. ఓకే. ఇంకో సెకండ్ పై చార్ట్ ఏం చెప్తుందంటే, సెకండ్ పై చార్ట్ బిలో షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై ఈచ్ థియేటర్ అవుట్ ఆఫ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద 5 థియేటర్స్ టుగెదర్ ఆన్ మండే. ఇంకోటి ప్రాఫిట్ ఎంత ఎన్ని చేసింది అనేది ఒక పై చార్ట్ చెప్తుంది. ఇంకోటి ఎన్ని టికెట్స్ సోల్డ్ అయ్యాయి అనేది ఒక పై చార్ట్ చెప్తుంది. సో నోట్స్ ఏమి ఇచ్చానంటే, ద యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ టికెట్ యావరేజ్ యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 20. ఎన్ని టికెట్స్ సోల్డ్ అయ్యాయి? 850. సో ఇంటూ 850 చేసుకుంటే ఎంత వస్తుంది? 0 2 5 10 2 8 16 17. సో మొత్తం 17,000. మొత్తం 17,000. సో ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద 5 థియేటర్స్ టుగెదర్. టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై 5 థియేటర్స్ టుగెదర్ ఏంటిదంటే, ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఇంటూ ద యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ టికెట్ సోల్డ్. ఇప్పుడు మనం టోటల్ టికెట్స్ ఎన్ని అమ్ముడుపోయాయి ఒక్కొక్క థియేటర్లో అండ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది ఒక్కొక్క థియేటర్ కానీ మనం కనుక్కుందాం సింపుల్గా. సో ఏ, బి, సి, డి, నెక్స్ట్ వచ్చేసి ఈ. సో వీడు ఏం చెప్తున్నా అంటే, 5 థియేటర్లు కలిపి 850 టికెట్లు అమ్మితే అంటే 850 100% అయితే 850 అనేది 100% అయితే 850 అనేది 100% అయితే మరి 18% ఎంత? అంతే కదా, 18% ఎంత అని కదా. 0 క్యాన్సల్, 5 2 10, 5 1 5, 6 7 8, 5 7 35, 2 1 2 9 17 9 163, 17 9 153 కాదు 153. సో 153 అండ్ ఇంకోటి ఏంటి? 20%. సో 20 అయితే 2 1 2 10 సో 170 అవుతుంది. ఒకవేళ ఇది 16% అయితే, 20% కాకుండా 16% అయితే 2 8 16, 17 8 136 అవుతుంది. అండ్ 16 అయిపోయింది. 26% అయితే 2 1
టూ త్రీ జా 13 స్క్వేర్ 169, 169 13 స్క్వేర్ 13 స్క్వేర్ 169, 169కి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 4 కదా. 13కి 17కి మధ్య డిఫరెన్స్ ఎంత 4. 13 4 52. మొత్తం ఎంత 169 52 221 సేమ్ 20% అంటే ఇంతకు ముందు లెక్క 20 అంటే మళ్ళీ 170 వస్తుంది. ఓకే 170. అండ్ ఇప్పుడు ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ ఎట్లా మనకి టోటల్ అన్నిటి మీద చేస్తే ఎంత వచ్చింది 17,000 కదా టోటల్ ప్రాఫిట్ ఓవరాల్గా. సో ఓవరాల్గా 17,000 అయితే ఏది ఎంత? సో 17,000 100% అయితే మరి 20%కి ఎంత? 2 జీరోలు ఇక్కడ ఉన్న 2 జీరోలు క్యాన్సిల్ అయితే 17 2 34, 17 2 34. ప్రాఫిట్ ఎర్నడ్ బై ఏ వచ్చేసి 3400. సేమ్ టు సేమ్ ఇక్కడ 24 కదా. నెక్స్ట్ ఇది బీది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 4 కదా 4%. సో 17 3 17 4 68 అంటే 680 కదా 4% అంటే ఇంకో 4% పెరుగుతాయి అంటే 680 అంటే మొత్తం 4080. అండ్ ఇంకెంత ఇది 17.5 అంటే 17,000 by 100 into 17.5 అంటే 50. 17.50ని మనం సింపుల్గా 175 అనుకొని జీరో పక్క పెట్టండి. 0.5 అంటే మనకి ఒక జీరో ఉంటుంది కదా అంటే అప్పుడు దీన్ని 1000 అవుతుంది కదా. సో 17,000 డివైడెడ్ బై 100 ఓవరాల్ 100% అయితే మనం 17.5కి ఎంత అనుకున్నాం. ఇక్కడ ఉన్న 0.5ని డినామినేటర్లో వేస్తే 175 పెట్టాను అవుతుంది. దాన్ని ఇక్కడ తీసుకొస్తే సో అప్పుడు ఇది 1000 అవుతుంది కదా. సో అప్పుడు ఇది 1000 అవుతుంది. 1000 into 175 అవుతుంది. 175 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 17 into 175 17 into 175 1750 10 తోటి మల్టిప్లై చేస్తే 1750కి 5 తోటి మల్టిప్లై చేస్తే 7 5 35 1750 7 5 35 3 7 7 49 52 25 7 1 7 plus 5 12 ఎంత 5792975. ఓకే ఇదెంత 2975 అనేది ప్రాఫిట్. ఓకే ఇప్పుడు డి యొక్క ప్రాఫిట్ చూసుకుంటే 25% 25 ప్లస్ 1% కదా ఇక్కడ పెరిగింది. ఇంతకుముందు 24 ఉంటే మనకి ఎంత వచ్చింది 4080 కదా. 4080కి జస్ట్ 25 ఇంకొక 1% పెరిగింది అంటే మనకి మీకు అర్థం కాకపోతే 17,000 by 100 into 25 తీసుకోండి సపరేట్గా. 25 1 25 4 4 1 4 4 16 17 4 2 8 9 10 4 5 20. సో 4250 170కి ఇదంతా 13.5 13.5 అంటే 17 into 135 అనుకుందాం. సో 1350 7 5 35 7 3 21 7 3 21 plus 1 4 7 1 7 8 సో ఇక్కడ 9 వస్తే 5 9 12 2 2295
సో 2295 అనేది మొత్తం ప్రాఫిట్స్. ఇప్పుడు మనం ఇచ్చిన డేటా మొత్తం కనుక్కున్నాం. సో ఆన్సర్ సరే ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాము. క్వెషన్స్ చూద్దాము. ఓకే. ఇక్కడ డేటా ఇచ్చాము. 2295 4250 2975 4080 3400 153 170 136 221 170. Okay. Find the difference between the profit earned on each ticket sold by theater E and the profit earned on each ticket sold by theater B అని అన్నాడు. సో find the difference between the profit earned by each ticket on theater E. టికెట్ సోల్డ్ అని అన్నాడు కదా, థియేటర్ E and the profit earned by the theater B. Difference between profit earned on each ticket sold by theater E and the profit earned and each ticket sold by theater B. Profit earned on each ticket వచ్చేసి థియేటర్ E 2295 మొత్తం ఎన్ని టికెట్స్ కి 170కి. అండ్ ప్రాఫిట్ ఎర్నెడ్ ఆన్ ఈచ్ టికెట్ బై థియేటర్ డిఫరెన్స్ వచ్చేసి సోల్డ్ బై థియేటర్ బి ఎంత 4080 బై ఇది కూడా సేమ్ 170 కదా. సో 170 తీసేసుకుంటే 170ని మనం ఎల్సిఎం తీసుకొని కామన్ చేసుకుంటే 170 వస్తుంది. సో మళ్ళీ ఎంత అయింది 4080 2295 10కి 5 తీసేస్తే 5 18987 సో 1 సో 1795 170 1 జా 170 10 జా 1785 అండి. ఇది 1785. ఇంకెంత మిగిలింది 8. సో 85 170 రాదు. సో 10 పాయింట్ సంథింగ్ 10 పాయింట్ ఆన్సర్ ఎంత ఉంది 10.5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై థియేటర్ సి. నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై థియేటర్ సి. థియేటర్ సి ఎన్ని టికెట్స్ సోల్డ్ చేసింది 136 అండ్ దట్ థియేటర్ డి. డిఫరెన్స్ బిట్వీన్ ద థియేటర్ డి ఎంత 221. సో 221 మైనస్ 136 సో 5 వస్తుంది. ఇక్కడ 11 10 9 8 80 మొత్తం 85 టికెట్స్. డిఫరెన్స్ వచ్చేసి 85. ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై ద థియేటర్ ఈ. ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. సో 85 బై ఏ థియేటరు ఈ థియేటర్ కాబట్టి ఎన్ని టికెట్స్ సోల్డ్ అని అన్నాడు 170 కదా. ఇది ఈ 170 ఇంటూ వాట్ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 100. సో 0 క్యాన్సిల్. 17 1 జా 17 5 జా 85. సో ఎంత 50%. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టికెట్స్ అన్సోల్డ్ ఇన్ ఏ థియేటర్ ఏ ఈజ్ 47. మనకి ఇచ్చిన డేటా ఏంటిది టికెట్ సోల్డ్ డేటా. అందులో ఏలో ఇంకా 47 టికెట్స్ మిగిలిపోయినాయి. అంటే టోటల్ టికెట్స్ ఎన్ని అనుకున్నాం ఇందులో ఏలో సోల్డ్ డేటా 153 అయితే అన్సోల్డ్ ఎంత 47. 7 + 3 10 7 + 3 10 5 5 10 200 మొత్తం డేటా 200. దెన్ ఫైండ్ ద ఆక్యుపెన్సీ పర్సెంటేజ్ ఆఫ్ థియేటర్ ఏ. ఆక్యుపెన్సీ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. థియేటర్లో మొత్తం 200 టికెట్స్కి ఓకే 200 టికెట్స్ ఉంటే
అందులో ఎన్ని సోల్డ్ అయ్యాయి? 153 కదా. సో 153 ఇంటూ 100%. ఓకే, 200, 0000 క్యాన్సిల్ అయింది. 2 1 జా 2 7 జా 14, 2 6 జా 12. సో 76.5. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ by theater F is 20% less than by the theater B. F అనేది 20% లెస్ టికెట్స్ అమ్మింది దేనికంటే? బి కంటే. సో 20% లెస్ అంటే 1/5. 1/5లోకి వెళ్ళి 5 - 1 అంటే ఇది 4/5 ఇంటూ థియేటర్ బి అన్ని మొత్తం 170 కదా టికెట్స్ సోల్డ్ చేసింది. 5 1 జా 5 3 జా 15 16 17 5 4 జా 20. సో 5 4 జా 20. సో 4 4 జా 16, 4 3 జా 12 13. మొత్తం 136 టికెట్ ని సోల్డ్ చేసింది ఎఫ్ అనే. అండ్ ద ప్రాఫిట్ ఎర్నడ్ ఆన్ ఈచ్ టికెట్ సోల్డ్ బై థియేటర్ ఎఫ్ ఈజ్ 4 times దట్ ఆఫ్ థియేటర్ సి. 4 times ఆఫ్ దట్ థియేటర్ సి. సి ఎంత ఎర్న్ చేసింది ప్రాఫిట్? 2975. ఓకే, 2975 అనేది థియేటర్ సి ఎంత అమ్మితే 136 అమ్మితే అయితే ఇంటూ ఇప్పుడు ఎఫ్ ఎంత 136 కదా, ఇది ఎంత 4 times ఎక్కువ సి కంటే. సో 136ని క్యాన్సిల్ చేస్తే 4 5 జా 20, 7 4 జా 28, 29 30, 9 4 జా 36, 36 + 3 39, 900. ఓకే, 4 2 జా 8, 9 10 11, 11,900. ఓకే, 11,900 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఇన్ 6 థియేటర్స్, మొత్తం 6 థియేటర్లు, మనకి ఇచ్చిన డేటా ఎంత? 5 థియేటర్లు కదా. అండ్ ఎక్స్ అనేది ఇంకో థియేటర్ అలా ఇంక్లూడ్ అయింది టుగెదర్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఫైండ్ ద మినిమం పాసిబుల్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్. మనకి ఫస్ట్ లో క్వశ్చన్ లో డేటా ఇచ్చింది టోటల్ టికెట్స్ సోల్డ్ ఎంత చెప్పుకున్నాం? 850. ఓకే, ఒక నిమిషం. టోటల్ టికెట్స్ ఎన్ని అమ్ముడు పోయా అని చెప్పుకున్నాం? 850. సో 27 స్క్వేర్ ఎంత? 729. 28 స్క్వేర్ ఎంత? సో 27 స్క్వేర్ ఎంత? 729. 28 స్క్వేర్ ఎంత? 784. 29 స్క్వేర్ ఎంత? 841. అంటే ఈ 29 స్క్వేర్ వరకు కూడా ఇక్కడ ఉన్న డేటాని మ్యాచ్ అవ్వట్లేదు. కానీ 30 స్క్వేర్ ఎంత? 900. 30 స్క్వేర్ ఎంత? 900. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? టుగెదర్ ఎక్స్ థియేటర్ తోటి కలుపుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంటుంది. ఫైండ్ ద మినిమం పాసిబుల్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఇన్ ద ఎక్స్ థియేటర్ అని అడిగిండు. టోటల్ 850 మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఈ వరకు ఎక్స్ థియేటర్ది కలుపుకుంటే అప్పుడు 900 అయినాయి. అంటే ఎక్స్ థియేటర్ ఎన్ని సోల్డ్ చేసింది అన్నట్టు 50 కదా. సో ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ బార్ గ్రాఫ్ అండి. Study the following information carefully and answer the following question. The bar graph below shows 1/7 of the total number of voters and the 80% of the difference between the male and female voters in 5 different villages. Okay. Pen change చేస్తా. Okay. 1/7 of the total number of voters లో 1/7 డేటా అంటే టోటల్ 7 parts లో 1 part డేటా మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ 80% ఆఫ్ మేల్స్, అందులో 80% ఆఫ్ మేల్స్ డిఫరెన్స్ చేస్తే మేల్స్ కి ఫీమేల్స్ కి మధ్య డిఫరెన్స్ 80% ఆఫ్ ఓటర్స్ ఉన్నారని చెప్తాను. అందులో మేల్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, మనం ఒక బాక్స్ క్రియేట్ చేద్దాం. ఏ ఇంకోటి బి, ఎన్ని ఈ వరకు కదా. సో సి డి ఈ.
ఒకటేమో 1/7 ఓటర్స్ కదా, అంటే టోటల్ ఎంత ఉన్నారో తెలియదు. మనం ఒకటి టోటల్ ఒకటి కనుక్కోవాలి, ఎంతమంది మేల్ ఉన్నారు ఫీమేల్ ఉన్నారు అని కూడా కనుక్కోవాలి. మేల్ ఇంకా ఫీమేల్. ఓకే, 1/7 లో 200 అనేది చూడండి, 1 పార్ట్ లో 200 ఉంటే మరి 7 పార్ట్స్ లో ఎంత ఉన్నారు అన్నట్టు, మొత్తం టోటల్ పార్ట్ 7 కదా, సో 1400 ఉన్నట్టు. ఇక్కడ చూడండి 1 పార్ట్ లో 210 ఉంటే మొత్తం 7 పార్ట్స్ లో ఎంతమంది ఉన్నట్టు, 210 అంటే ఇంకో 10% ఎక్కువ పెరిగింది కాబట్టి అప్పుడు ఇది ఎంత అవుతుంది, 1470. అంతే కదా, 7 పార్ట్స్ ఇంకో 10% పెరిగింది, అప్పుడు ఎంత అయింది, 1470 అయింది. సో 220, 1 పార్ట్ 200 1 పార్ట్ 220 అయితే మరి 7 పార్ట్స్ ఎంత, 7 0 0, 7 2 14, 7 2 14, 15 40. ఇంకోటి ఎంత, 1 పార్ట్ లో 230 అయితే మరి 7 పార్ట్స్ కి ఎంత, సో 7 0 0, 7 3 21, 7 2 14, 15 16. ఓకే, 1 పార్ట్ లో 190 ఉంటే 7 పార్ట్ లో ఎంత, 7 పార్ట్స్ అంటే 17 9 130, 19 7 133, 19 7 133 అంటే 1330. అర్థమైంది కదా, మొత్తం 1/7 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ లో 1/7th వాల్యూ వచ్చేసి 200 అయితే మరి 7th వాల్యూ ఎంత అంటే 7 పార్ట్స్ లో 1 పార్ట్ వాల్యూ 200 అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 1400. సేమ్ మంత్స్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటే అయితే 80% ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ ద ఓటర్స్ అని అన్నాడు. సో ఎయిటీ పర్సెంట్ ఓకే, మేల్ అండ్ ఫీమేల్ కనుక్కుందామండి. వాళ్ళు ఏం చెప్పారంటే 80% ఆఫ్ మేల్స్ మైనస్ ఫీమేల్స్ ఓటర్స్ అని అన్నారు. 80% మేల్స్ ఎక్కువ ఉన్నారు అంటే మేల్స్ ఎక్కువ ఉన్నారు కదా. సో 80% అంటే ఎంత, 4/5. ఏ డేటా ఎంత ఇచ్చారు, 140 160. సో 4 వాల్యూ 160 అయితే మరి 5 వాల్యూ ఎంత, 4 1 4 4 16 అయితే 5కి ఎంత అవుతుంది, 200 అవుతుంది కదా. సో మనం దీన్ని సింపుల్ గా చేసుకోవచ్చు అండి. 1400 ఉంది కదా, ఈ 1400 లోకి వెళ్ళి 200 తీసేయండి. ఫస్ట్ 200 తీసేస్తే ఎంత మిగిలింది, ఇంకా 1200 మిగిలింది. 1200 ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే, అంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత అవుతుంది, ఫీమేల్ అప్పుడు 600 అవుతుంది. ఇప్పుడు ఆ 600 కి ఇంకో 200 కలపండి, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 800 అవుతుంది కదా. అప్పుడు మేల్ ఎక్కువనే ఉన్నారు కదా. సో ఇది అర్థం కాకపోతే ఇది చూద్దాం. 4/5 ఈక్వల్ టు ఎంత ఇచ్చింది, ఇది కూడా సేమ్ 160. సో ఇది కూడా సేమ్ 200 ఉంటుంది. 200 ఉంటే 200 లో 200 తీసేస్తే ఎంత, 1270 ఉంటుంది కదా. 1270 ఈక్వల్ గా స్ప్లిట్ చేయండి ఇద్దరికి. 2 6 12, 2 3 6, 2 5 10. అంటే ఫీమేల్ 635 ఉంటుంది. అంటే అప్పుడు మేల్ కి ఈ 635 యాడ్ చేస్తే ఎంత అయితే, 635 200 కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 835 కదా, 835. అండ్ నెక్స్ట్ సేమ్ టు సేమ్ అంతే ఇక 1540కి 1540 4/5 ఇంటూ 4/5 ఈక్వల్ టు 240 అయితే 4 6 24, 5 6 30, 300 అవుతుంది. అంటే 1240ని ఈక్వల్ గా స్ప్లిట్ చేసుకుంటే 2 6 12, 2 2 4. అంటే అప్పుడు ఇది 620 ఉంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది, 920. 300 కదా మనకు డిఫరెన్స్ వచ్చింది, ఇది 920. సో డి ఎంత, డి చూసుకుంటే 4/5 అంటే 280 అంటే 7 4 28, 4 7 28, 5 7 35. అంటే 350 అనేది డిఫరెన్స్ వస్తుంది.
350 అనేది వస్తుంది. అప్పుడు 350ని ఈ 1610లోకి వెళ్ళి తీసేస్తే 1610లోకి వెళ్ళి 350ని మైనస్ చేస్తే 1260. అప్పుడు ఎంత 2 ఈక్వల్ గా స్ప్లిట్ చేయాలి కదా మనం. 2 6 జా 12, 2 3 జా 6. అప్పుడు ఈమెయిల్ వచ్చేసి 630. మరి మెయిల్ ఎంత? ఈ 350 కలుపుకుంటే 980. ఓకే, 980. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వచ్చేసి మొత్తం 1330. ఈ ఎంత 200 అంటే 4 5 20, 5 5 25, 250 అనేది మనకి డిఫరెన్స్ వస్తుంది. ఈ 250 అనేది 1330లోకి వెళ్ళి తీసేసి మనం ఈక్వల్ గా స్ప్లిట్ చేసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది? ఇది 540 అవుతుంది. ఈ 540కి ఈ 250ని యాడ్ చేస్తే ఎంత? 790. అంతే కదా, అర్థమైంది కదా. ఇది ఈక్వల్ గా మనం ఏం చేసామంటే మెయిల్ అనేది ఎక్కువ ఉన్నారు కాబట్టి ముందు ఈ డిఫరెన్స్ చేసినప్పుడు వచ్చిన వాల్యూని పక్కకు రాసుకొని ఆ తర్వాత మిగిలిన ఏమో టోటల్ దాంట్లోకి వెళ్ళి తీసేసి ఆ తర్వాత వాళ్ళని ఈక్వల్ గా స్ప్లిట్ చేసినాక దీన్ని మెయిల్ కి యాడ్ చేయడం ద్వారా మనకి ఈ మెయిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 80% మెయిల్స్ ఎక్కువ ఉన్నారని అంటే అంతే కదా. 80% మెయిల్ 80% ఆఫ్ మేల్స్ మైనస్ ఫీమేల్ ఓటర్స్ అంటే మనకి మెయిల్స్ ఎక్కువ ఉన్నారని అవుతాం. సో మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాము. 1400, 800, 600, 1470, 835, 635. ఓకే, 1540, 920, 620, 1540, 920, 620, 1610, 980, 630, 1610, 980, 630, 1330, 790, 540. ఓకే, రెండు సేమ్. ఓకే, when the number of male voters in village E and the number of female voters in village C are E లో ఉన్న the number of male voters in village E, number of male voters in village E ఎంత? 790. and the female voters in village C ఎంత? 620, 0, 1, 7714, 1410. okay, 1410 is are combined. how much more or less? more or less అంటే మనం రేషియో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దెన్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఏ. విలేజ్ ఏలో ఎంతమంది ఉన్నారు మేల్ ఓటర్స్? 800 కదా. 800. ఈ జీరో ఇక్కడ ఉన్న జీరో క్యాన్సిల్ చేసుకుంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే ఎంత ఉంది? 610 కదా. సో వీళ్ళే ఎక్కువ ఉన్నారు కదా దీంతో పోల్చుకుంటే, అంటే 610 అనేది మోర్గా ఉన్నారు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 66.66%, 33.33% అంటే 1/3, 66.66% అంటే 1/6. 1/6 candidates get of the total valid votes in village B. 1/6 కదండి, 2/3. 66.66 అంటే 2/3. ఏం రాస్తున్నా నేను? 2/3 ఇంటూ టోటల్ విలేజ్ బి, టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ విలేజ్ బి 2/3 and the total valid votes in village B, and out of the total valid votes the difference between the votes received by the winner and the loser candidate that village is 324. then find the number of invalid votes అని అన్నాడు. సో దీన్ని పని చేద్దాం. టోటల్ ఓటర్స్ ఎంత బిలో టోటల్ ఓటర్స్ ఎంత ఉన్నారు? 1470. సో 66.66 వాల్యూ ఎంత అనుకున్నాం? 2/3. ఈ 3 అనేది టోటల్ ఓట్స్ అయితే ఇవి వ్యాలిడ్ ఓట్స్ అనుకుంటే అంతే కదా. అందులో విన్నర్ కి లూజర్ కి మధ్య డిఫరెన్స్. సో వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 2 అనేది విన్నర్ వ్యాలిడ్ ఓట్స్ అయితే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 3 అయితే అప్పుడు మనం దీన్ని వ్యాలిడ్ ఓట్స్ అని ఎంత అనుకోవచ్చు? 3x అనుకోవచ్చు కదా. ఈ 3x లో ఇందులో విన్నర్ ఉన్నాడు, లూజర్ ఉన్నాడు. విన్నర్, లూజర్ ఉన్నాడు. సో విన్నర్ కి 2x అండ్ x ఓట్స్ అనేది లూజర్కి వచ్చినాయి అంతే కదా. 66.66% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ విలేజ్ బి విన్నింగ్ క్యాండిడేట్ కి వచ్చినాయి అని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓట్స్ రిసీవ్డ్ బై ద విన్నర్ అండ్ ద లూజర్
క్యాండిడేట్ ఇన్ దట్ విలేజ్ ఈస్ 324. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక ఎక్స్ అంటే ఎక్స్ అంటే మనం సింపుల్ గా 1 అని రాసుకోవచ్చు కదా. సో 1:324 అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఇన్ ఏ విలేజ్ బి. సో 3x 1 ఎక్స్ వాల్యూ మనం ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత అయింది మనకి 324 కదా. సో 3 × 324 అనుకుందాం. 3 × 324 3 × 324 అనుకుంటే 3 4 జా 12 3 2 జా 6 7 3 3 జా 9 మొత్తం 972. మొత్తం వ్యాలిడ్ ఓట్స్ 972 అయితే మొత్తం టోటల్ ఓట్స్ 1470లో 972 అనేది వ్యాలిడ్ ఓట్స్ అయితే ఇన్వాలిడ్ ఓట్స్ కదా అడిగింది. 10 - 2 8 6 - 7 అవసరం లేదు. ఇంకా మనకి యూనిట్ డిజిట్ ప్లేస్ 8 ఎక్కడ ఉంది? ఒకటే దాంట్లో ఉంది కదా ఆప్షన్ ఈలో. సో ఆప్షన్ ఈ 498 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ విలేజ్ డి 60% ఆఫ్ మేల్ ఓటర్స్ 60% of male voters cast their votes for the candidate X and 4/9 of the female voters cast their votes for the candidate X. Okay, విలేజ్ డి లో 60% ఆఫ్ మేల్ ఓటర్స్ ఎక్స్ కి వేసారు అండ్ 4/9 అంటే 9 టోటల్ 9 పార్ట్స్ ఆఫ్ ఉమెన్స్ ఉంటే అందులో 4 పార్ట్స్ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ క్యాండిడేట్ ఎక్స్ కి వేసారు ఓట్ అనేది. సో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ హూ క్యాస్ట్ దేర్ ఓట్స్ ఫర్ ద క్యాండిడేట్ వై ఇన్ విలేజ్ డి. వాడు ఏమడుగుతున్నానంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ హూ క్యాస్ట్ దేర్ ఓట్స్ ఫర్ ద క్యాండిడేట్ ఇన్ విలేజ్ డి క్యాండిడేట్ వైకి ఎంతమంది వేస్తారు? ఇన్ విలేజ్ లో ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఒకళ్ళు వై. సో మనకి ఇచ్చిన డేటా ప్రకారం 60% ఆఫ్ మేల్ ఓటర్స్ వాళ్ళు ఎక్స్కి వేస్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 40% కదా. సో 40% అంటే ఎంత? 2/5. సో 40% మేల్ ఎంతమంది ఉన్నారు? డిలో 980 ఇంటూ 40%, 60% ఎక్స్కి వేసారు, వైని కనుక్కోమన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు ఎంత? 2/5 కదా, అంటే 40% కదా. సో 5 1 జా 5 ప్లస్ 4 9 5 8 జా 40 5 8 జా 40 5 9 జా 45 5 9 జా 45 5 6 జా 30 2 6 జా 12 2 9 జా 18 19 2 1 జా 2 3 మొత్తం 392 మేల్ మెంబర్స్ ఓటేశారు. ఎవరికి? డి డిలో వైకి 392 మేల్ ఓటర్స్ మేల్స్ వేశారు. విలేజ్ డిలోని వైకి మేల్ ఓటర్స్ ఎంతమంది వేశారు అంటే 392 మెంబర్స్ మేల్స్ వేశారు వైకి. అండ్ ఇంకెంతమంది? అవుట్ ఆఫ్ 4/9 ఫీమేల్ ఓటర్స్ ఆర్ క్యాష్ దేర్ ఓట్ టు క్యాండిడేట్ ఎక్స్ గానే వేశారు కదా. సో అంటే ఇంకెంత మిగిలింది? 5/9 కదా. 5/9 ఇంటూ ఫీమేల్ 5/9 అంటే ఫీమేల్ ఎంత ఉన్నారు డిలో? 630. సో 9 1 జా 9 7 జా 63 5 7 జా 35 350. సో 392 350 2 4 742. ఆప్షన్ బి 742. Okay, next question. The average number of female voters in all the 5 villages together is what percentage more than the difference between the male and female voters in village E? Village E లో మేల్ అండ్ ఫీమేల్ ఓటర్స్ చూసుకుంటే ఇది 790, ఇది 540 ఉంది. సో 0 ఇది చూసుకుంటే 0 9 - 4 5 అంటే ఇది 250 ఉంది, అంతే కదా డిఫరెన్స్. అండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ద ఫీమేల్ ఓటర్స్ ఇన్ ఆల్ ద 5 విలేజెస్. ఫీమేల్ ఓటర్స్ 600. సో 5 1 3 + 2 6
6 ప్లస్ 3 ప్లస్ 3 3 6 ప్లస్ 2 8 8 ప్లస్ 4 12 12 అంటే 12 అంటే మొత్తం అన్ని 6లే కదా. ఈ కదా 6 5 30 మొత్తం ఎంతమంది ఉన్నారు ఏబిసిడి అంటే 5. ఎన్ని 6లు ఉన్నాయి 5 6. సో 6 5 30. సో 3025 ఈస్ టు అండ్ 3025 యావరేజ్ అడిగింది కదా. 3025 యావరేజ్ అడిగిండు. సో 5 1 జా 5 6 జా 30, 5 5 జా 25, 605. సో ఇది 605. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేసేస్తే 355. 355/250 ఇంటూ 100. 0 0 క్యాన్సర్. 5 5 జా 25, 5 2 జా 10, 5 1 జా 5 7 జా 35. సో 2 1 జా 2 7 జా 14, 142%. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, 142%. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఐ ఈజ్ 46% లెస్ దెన్ ద ఆఫ్ విలేజ్ ఏ. 46% లెస్ అని అంటే 54% ఉన్నారు అన్నట్టే కదా. సో 800 ఇంటూ 54/100. సో 20 క్యాన్సర్ అయితే 8 4 జా 32, 8 5 జా 40, 43 మొత్తం 432 ఐ విలేజ్లో ఉన్న మేల్స్ వచ్చేసి. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ విలేజ్ ఐ ఈజ్ 14.28. 14.28 అంటే 1/7 అంటే ఎంత ఉన్నారు అన్నట్టు 8/7 మోర్ దెన్ దట్ ఆఫ్ విలేజ్ సి. టోటల్ విలేజ్ సి ఎంత 620, 1540. 1540 ఇంటూ 8/7, 7 1 జా 7 2 జా 14, 7 2 జా 14, 0 8 0 జా 0, 8 2 జా 16, 8 2 జా 16, 17 టోటల్ 1760. అయితే దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మేల్స్ టు ఫీమేల్ ఇన్ ఏ విలేజ్. సో దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే మేల్స్ కంటే ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు కదా. సో ఐలో ఉన్న టోటల్ పాపులేషన్ ఎంత, టోటల్ 1760. మేల్ మనకి తెలిసింది ఎంత 432. మరి ఫీమేల్ ఎంత 1760, 432, 8 5 - 3 2, 7 - 4 3, 1 1328. సో ఫీమేల్ ఎంత ఉన్నారంటే 1328. 4 1 జా 4 8 జా 32, 4 3 జా 12, 4 3 జా 12, 4 2 జా 8, 2 5 జా 10, 2 4 జా 2 1 జా 2, 2 6 జా 12, 2 6 జా 12, 3 2 3 1 జా 3, 3 కాదు 2 టేబుల్లో చూసుకుంటే 2 2 జా 4, 2 7 జా 14, 2 8 జా 16, 2 3 జా 6. సో 27:83. ఆప్షన్ ఈ ఈస్ ద రైట్ ఆన్సర్. 10 year hence question. A's age will be 3 times of his daughter's present age and the ratio of the ages of A's wife and the daughter is 9:4. ఈ డేట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో మనం ప్రజెంట్ ఏజ్ తీసుకుంటే ప్రజెంట్ ఏజ్ తోటి వెళ్దాం. అండ్ ద రేషియో ఆఫ్ ద, ఎందుకంటే ఇది ప్రజెంట్ ఏజ్ ఎట్లా ఉన్నాడంటే ఇక్కడ వాడు ఈజ్ అని ఇచ్చిండు చూసారా, ఈజ్ అని ఇచ్చిండు. సో ఇట్స్ అ ప్రజెంట్ ఏజ్ గురించి చెప్తున్నారు. సో వైఫ్, ఇంకోళ్ళు డాటర్. సో ప్రజెంట్ ఏజ్. సో వైఫ్ ఏజ్ 9x అనుకుంటే డాటర్ ఏజ్ ఎంత 4x, అంతే కదా. డాటర్ ఏజ్ అనేది 4x. ఏస్ సన్స్ వాజ్ బార్న్ వెన్ ఏస్ డాటర్ వాజ్ 5 years old. The sum of the present age of A and A's son is 65 years. A's daughter is age 4 years hence. 10 year hence, A's age will be 3 times of his daughter's present age. 10 years hence అంటే after 10 years. After 10 years,
ఏమన్నాడు, ఆఫ్టర్ 10 years ఏస్ ఏజ్ విల్ బి 3 times ఆఫ్ హిస్ డాటర్. అంటే ఆఫ్టర్ 10 years 3 times అంటే ఇంటూ 3 కదా. సో 4 3 జా, అప్పుడు ఇది ఎంత అయింది, ఇది 12x ఆఫ్టర్ 10 years. అంటే ఏ ప్లస్ ఆఫ్టర్ 10 years కలిపితే ఏస్ ఏజ్ అనేది 12x అవుతుంది, అంతే కదా ఏస్ ఏజ్. సో అండ్ సన్స్ ఏస్ సన్ వాజ్ బర్న్ వెన్ ఏస్ డాటర్ వాజ్ 5 years old. అంటే ఏ ఒక్క సన్, ఏ సన్ ఏజ్ ఏంటిదంటే ఏ డాటర్ 5 ఏళ్ళ అప్పుడు సన్ ఏకి కొడుకు పుట్టాడు. అంటే 4x మైనస్ 5 కదా, అంతే కదా. 5 సంవత్సరాలు చిన్న కదా సన్ అనేటోడు. ఆ రోజు అప్పుడే పుట్టాడు, ఆమెకి 5 ఏళ్ళు ఉన్నప్పుడు వీడు పుట్టిండంటే అంటే అప్పటికే ఆమెకి 4x అంటే ప్రజెంట్ ఏజ్ తోటి తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆమెది ఒక 5 సంవత్సరాలు అనుకో, 5 ఏళ్ళు అనుకో, 5 ఏళ్ళ కిందట వాడు ప్రజెంట్ ఆమె ఏజ్ 4x అనుకో, ఆమె వీళ్ళిద్దరి మధ్య వయసు తేడా ఎంత అని చెప్పింది 5 సంవత్సరాలు. సో 4x మైనస్ 5 అంటే ఇప్పుడు ఆమెకి 5 ఏళ్ళు ఉంటే వీడికి 5 ఏళ్ళు అంటే ఇప్పుడు పుట్టింది కాబట్టి 4x మైనస్ 5. ప్రజెంట్ ఏజ్ ఎంత అని చెప్పుకున్నాం, డాటర్ది 4x అనుకున్నాం కదా. సో 5 years తక్కువ కాబట్టి 4x మైనస్ 5 అని రాసుకున్నాం. సో ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ ఏస్ సన్ ఈస్ 65 years. ఏ ప్లస్ ఏస్ సన్, ఇక్కడ చిన్న ఏ ప్లస్ 10 12x అయితే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు, ఏ ఈక్వల్ టు 12x మైనస్ 10 ఈ ఈక్వేషన్ ప్రకారం. సో ఏ ఏజ్ ఎంత 12x మైనస్ 10 ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్ టు 65 years. సో 12x ప్లస్ 4x 16x మైనస్ 10 ప్లస్ మైనస్ 5 మైనస్ 15 ఈక్వల్ టు 65. ఈ మైనస్ 15 ఇటు పంపిస్తే ఎంత అవుతుంది అప్పుడు 80 అవుతుంది. సో 16x ఈజ్ ఈక్వల్ టు 80 అయితే 16 5 80. సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి 5. సో వాడు ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ఏస్ డాటర్స్ ఏజ్ 4 years హెన్స్, అంటే 4 సంవత్సరాల తర్వాత ఎంత. ప్రజెంట్ ఎంత ఏ యొక్క ఏ డాటర్ది ఏమనుకున్నాం, ప్రజెంట్ ఏజ్ 4x కదా, 4x అనుకున్నాం ప్రజెంట్. అంటే 4 into 5 20 ఆఫ్టర్ 4 years ఎంత 20 ప్లస్ 4 24 years. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ₹4y. ఓకే, కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు 4y అని, అండ్ ఇట్స్ మార్క్డ్ అప్ బై y%. Then two successive discounts of 25% and 20% are given. రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిండు. సో మన సక్సెసివ్ డిస్కౌంట్ కాబట్టి సింపుల్ గా మనకు ఫార్ములా ఉంది కదా, x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఇక్కడ డిస్కౌంట్ ఉన్నాడు కాబట్టి మనం మైనస్ లో పోతాం. -25 మైనస్ 20 ప్లస్ 25 ఇంటూ -25 ఇంటూ -20 బై 100. సో -25 -20 ఎంత, -45 ప్లస్ ఇక్కడ ఉన్న జీరో ఇక్కడ ఉన్న జీరో క్యాన్సర్ అయితే 2 1 2 5 10 5 1 5 5 25. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 5 -45 ప్లస్ 5. సో డిస్కౌంట్ -40 అంటే -40 అంటే 40% డిస్కౌంట్ ఇచ్చిండను కదా అర్థం, 40% డిస్కౌంట్ ఇచ్చిండు. సో 40% డిస్కౌంట్ ఇస్తే మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్పిండు వై. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 4y, కాస్ట్ ప్రైస్లోకి వెళ్ళే కదా మనం ఎప్పుడైనా చేసి 4y ఇంటూ 100 ప్లస్ y బై 100 ఇంటూ అంటే అది
స్టెప్ బై స్టెప్ చెప్తా. And y, then to successfully then if the total loss of the product is ₹20, then find the market price. అంటే ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ చూసుకోవాలి, ఎందుకంటే లాస్ వచ్చింది అన్నారు కదా. సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటిది 4y, అంటే 60% అమ్మినట్టు కదా, 40% డిస్కౌంట్ ఇస్తే. సో 100 ప్లస్ వై బై 100 ఇంటూ 60%కి సేల్ చేసిండు. అప్పుడు లాస్ అంటే ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ కదా. సో లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎంత 4y మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 4y, 100 ప్లస్ y బై 100 ఇంటూ 60% అంటే నేను దీన్ని 3/5 ఎంత వచ్చింది అన్నాడు లాస్ 20 కదా. సో 20. సో ఈ 3ని ఈ 100 తోటి, ఈ 3ని ఈ y తోటి మల్టిప్లై చేసుకుంటే అప్పుడు ఈ 4yని సింపుల్గా ఒక కామన్ తీసుకుంటా. ఇప్పుడు 4y 1 మైనస్ 3 ఇంటూ 100 300 ప్లస్ 3y బై 500, 5 ఇంటూ 100 500 కదా, ఈక్వల్ టు 20. సో ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే 500 మైనస్ క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 1 500 మైనస్ 500 ఇంటూ 1 500 5, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇటు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 300. సో అప్పుడు ఏమవుతుంది 500 ఉన్ను 300 తీసేస్తే 200 ప్లస్ 200 ప్లస్ మైనస్ వస్తుంది, ఎందుకంటే క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఏం లేదు కదా. అప్పుడు మళ్ళీ దీనితో చేసుకుంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 3y బై 500 4y ఈక్వల్ టు 20. 4 1 4 5 20. అప్పుడు ఏమైంది 200 మైనస్ 3y 200 మైనస్ 3y ఈక్వల్ టు 2500 y ఇంటూ, అప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది y ఇంటూ 200y, దీనికి 200y మైనస్ 3y స్క్వేర్ ఈక్వల్ టు 2500. క్వాడ్రాటిక్ ఫార్మేషన్లో రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది 3y స్క్వేర్ మొత్తం అంటే ఇవన్నిటిని ఇటు పంపించుకుంటే 3y స్క్వేర్ మైనస్ 200y మైనస్ 2500, ఇటు పంపించుకుంటాను కాబట్టి ప్లస్ 2500 ఈక్వల్ టు 0 అయింది. సో 25 3 75. సో 25 3 75 అంటే 15 5 75 కదా. సో దీన్ని 150 50 ఈ 3ని బై 3 ఇక్కడ ఉన్నదానికి బై 3 చేస్తే ఈ రెండిట్లో 3 క్యాన్సిల్ కదా, 3 తోటి 50 పోదు కానీ ఇక్కడ పోతుంది 3 5 15. సో ఆన్సర్, సో మనకి సో y వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 50 వచ్చింది. సో y వాల్యూ 50 కాబట్టి ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని అన్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి y వాల్యూ 50 కాబట్టి సో 4 5 20 అంటే 200, 150 బై 100 150 బై 100 0 0 క్యాన్సిల్
5 3 జా 15, 5 2 జా 10, 2 1 జా 1 into 100 300. మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 300. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పెట్రోల్ పంప్ station bought X liters of kerosene at the rupees of 35 liters, 35 per liter, and X plus Y liters of petrol at the rupees of 120 per liter. Okay. The mixture was sold at 107.5 liter per liter for a profit of 25%. ఈ ప్రాఫిట్ ని 25% ఉన్నారు కాబట్టి 25% అంటే ఎంత? 1/4 అంటే 5/4 ప్రాఫిట్ కాబట్టి యాడ్ చేస్తాం. సో నేను సింపుల్గా దీన్ని కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ అనుకుంటా. కాస్ట్ ప్రైస్ 4x అయితే లేదా 4 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 అయ్యింది. సో వీడికి ఏమన్నాడు? సోల్డ్ అట్ ద ప్రాఫిట్ 107.5 per liter. మిక్చర్ని అమ్మినప్పుడు ప్రాఫిట్ మిక్చర్ని అమ్మితే మనకి 25% ప్రాఫిట్ వచ్చింది. వాడు అమ్మిన రేట్ ఎంత? 107.5. సో 5 1 జా 5 2 జా 10, 5 1 జా 5, 6 7 5 5 జా 25. సో ఇంటూ 21.5. సో 4 5 జా 20, 4 1 జా 4, 5 6. సో 86.0. సో 86 అనేది కాస్ట్ ప్రైస్, 86 రూపీస్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు వాడు ఏం చెప్పిండు? పెట్రోల్ పంప్ స్టేషన్కి వెళ్ళి ఒక X లీటర్ కిరోసిన్ 35 రూపీస్ కొని అండ్ X plus Y లీటర్స్ ఆఫ్ పెట్రోల్. ఆ మిక్చర్ సోల్డ్, మిక్చర్ నమ్మింది కదా పెట్రోల్ అని కిరోసిన్ కలిపి. సో కిరోసిన్ ఎంత పెట్టి కొన్నాడు, పెట్రోల్ ఎంత పెట్టి కొన్నాడు అని మనకి వాడి క్వశ్చన్లు ఇచ్చింది. కాబట్టి కిరోసిన్ని 35 రూపీస్ పెట్టి కొన్నాడు అండ్ పెట్రోల్ని 120 రూపీస్ పెట్టి కొన్నాడు. మిక్చర్ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? మనకి 86. ఓకే, అప్పుడు 86 మైనస్ 35 ఎంత? 86 మైనస్ 35 చేస్తే మనకి ఎంత వస్తుంది? 51. ఎంత? 51 రూపీస్. 120లోకి వెళ్ళి 86 తీసేస్తే 120 మైనస్ 86 ఇదెంత? 34 రూపీస్. ఫైండ్ ద రేషియో ఆఫ్ X is to Y అని అన్నాడు. సో 17 2 జా 34, 17 2 జా 34, 17 3 జా 51, 17 3 జా 51. సో మనకి X ప్లస్ X ప్లస్ Y, X లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కొన్నాడు కదా. సో X వాల్యూ మనం అండ్ X ప్లస్ Y రెండు కనుక్కోవాలి కదా. సో మనకి తెలిసింది ఏంటిది? కిరోసిన్ ఆయిల్ని 1:2 రేషియో అన్నాడు. 3 అంటే రెండు కలుపుకొని పెట్రోల్ కిరోసిన్ మిక్స్ చేస్తే అప్పుడు 3 అయింది. సో మనకి X రేషియో ఎంత? ఇప్పుడు 2 అంటే X వాల్యూ 2 అయితే Y వాల్యూ ఎంత మిగిలింది? 1 కదా. సో 2:1. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. నెక్స్ట్ A and B. ఓకే, A and B entered into a partnership business with 999 నేను సింపుల్గా దీన్ని 10,000 అనుకుంటా. సో A అండ్ B 10,000 ఎందుకంటే వాడు ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కానీ నేను సింపుల్ నాకు ఆ రౌండ్ ఫిగర్ అయితే 10,000 అంటే 6,000. B ఇన్వెస్ట్మెంట్ 6,000 అనుకుంటా. ఏ ఇన్వెస్టెడ్ అమౌంట్ టైం వచ్చేసి T-8 days. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే, ఇది టైం అయితే, ఇది ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేశాడు? T-8 days. అండ్ బి ఇన్వెస్టెడ్ ఓల్ ఇయర్. సో ఇక్కడ వాడు ఇక్కడ లీప్ ఇయర్ ఇచ్చారు, అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడు. సో లీప్ ఇయర్ ఇయ్యలేదు కాబట్టి 365 days. 365 days. At the end of the year, the profit share of B is 3,000. Out of the total profit, 7,000. So, find the approximate value of T.
సో ప్రాఫిట్ వచ్చేసి బి యొక్క ప్రాఫిట్ షేర్ ఎంత 3000. ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి ఈజ్ 3000. మొత్తం టోటల్ 7000 లా 3000 బికి పోతే ఏకి ఎంత ఉంది 4000 కదా. 3 జీరోస్ క్యాన్సిల్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న 3 జీరోస్ ఇక్కడ ఉన్న 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఇది 2 5 10, ఇదేమో 2 3 6. సో ఏ బై బి ఈక్వల్ టు 5 ఇంటూ టీ మైనస్ 8 బై 3 ఇంటూ 365 ఈక్వల్ టు ఇక్కడ ఉన్న 3ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏమైంది 5t మైనస్ 8 5t మైనస్ 5 8 40 ఈక్వల్ టు 4 5 20 4 6 24 25 26 4 3 12 13 14 1460 మైనస్ 140 ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది 1500 5t అయితే ఎంత 5 1 5 3 సో టీ వాల్యూ ఎంత టోటల్ 300 days. ఆప్షన్ సి. ఓకే 15 and 16 మీకు హోంవర్క్ అండి. మీకు ఓకే ఈ క్వశ్చన్ నెంబర్ 16 ఇది హోంవర్కే అండ్ ఇది కూడా హోంవర్క్. 15 and 16 హోంవర్క్ అండి. మీకు వస్తే చేయండి, లేకుంటే నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ కొంచెం పెన్ ఎందుకో ప్రాబ్లం ఇచ్చిందండి, కొంచెం హ్యాండ్ రైటింగ్ మంచిగా లేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే.